పేతురు. పేతురు ఏం చేస్తాడండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, యేసయ్యా నువ్వే మనుష్య కుమారుడివి, నువ్వు దేవుడివి అని చెప్తాడు. ఒక్క ఫ్యూ సెకండ్స్లో లేకపోతే ఫ్యూ మినిట్స్లో లేకపోతే కొంచెము గ్యాప్లో ఏమంటాడు? నువ్వు సిలువ ఎక్కకూడదు, నువ్వు ఎట్లెక్కుతావయ్యా, ఐ కెనాట్ బేర్ టు సీ ఇట్ అని అంటాడు. కానీ యేసు ప్రభుని చూసినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. శిష్యుడు ఎప్పుడైతే ముఖస్తుతి చేస్తే నా వెనక్కి పో సాతానా అంటాడు. హల్లెలూయా. ఈరోజు ముఖస్తుతి మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే అసలు వారు ఇంకా మన బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు కదండి. ఎవరైనా మనల్ని ఫ్లాటర్ చేస్తే ఇంకా వీరు నన్ను నేనేమైనా వీరిని తిడితే నన్ను ఇంకా ముఖస్తుతి చేయరేమో, ఇంకా నన్ను మెచ్చుకోరేమో అని చాలామంది కాంప్రమైజ్డ్ లైఫ్ జీవిస్తున్నారు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే పేతురు ఫ్లాటర్ చేస్తాడో, వెనక్కి పో సాతానా, గెట్ బిహైండ్ మీ యూ సేటన్. కానీ అదే రీతిగా యూదా ఇస్కరియోతు ఆయనను అప్పచెప్పేటప్పటికి ఏమంటాడు తెలుసా? మిత్రుడా, చెలికాడా, అంటే స్నేహితుడా, నువ్వేది చేయాలనుకున్నావో త్వరగా చేయి. అర్థమవుతుందండి? యేసు ప్రభు చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటాడు కదా, కానీ నిజంగా ఆయన హృదయము చూసినట్లయితే హీ హేట్స్ ఫ్లాటరీ. ఏదో మెప్పు కోసము పేతురు అనుంటాడేమో, యేసు ప్రభు మెచ్చుకోవాలని. ఇలా అప్పుడే అన్నాడు కదా, యేసు ప్రభు అంటాడు, ఇది నీకు పరిశుద్ధాత్మ ద్వారానే నీకు కలిగింది, ఇది కనువిప్పు. ఈ మాటలు పలుకుతున్నావు అంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అది నువ్వు సొంత మాటలు కాదు అన్నాడు. ఫుల్ వచ్చేసింది, పంపు కొట్టేస్తాడు కదా, ఇంకేదైనా చేయాలి, ఇంకే రీతిగా ఫ్లాటర్ చేయాలన్నప్పుడు నువ్వు అసలు సిలువ ఎక్కకూడదయ్యా, ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ యూ టు గెట్ ఆన్ టు ద క్రాస్. నువ్వు అంత భయంకరమైన స్థితిలో నువ్వు వెళ్తే నేను చూడలేను అని చెప్తే, సాతానా నువ్వు అడ్డుబండగా ఉన్నావు నాకు. ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన వచ్చింది ఏంటి? ఆయన నెరవేర్చాల్సింది ఏంటిది? సిలువెక్కి సమస్త మానవాళికి రక్షణ కలుగజేయాలనే ఆయన ఉద్దేశం, తండ్రి ఉద్దేశము. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తే, ఇక్కడ పేతురులో జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ గ్యాప్లో అప్పుడే దేవుని ఆత్మచేత నువ్వు మనుష్య కుమారుడివి, నువ్వు లోకాన్ని రక్షించే రక్షకుడివి అని చెప్పిన అదే పేతురు ఏమంటున్నాడు? సిలువెక్కకూడదు. చూసారా ఎంత విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం పీపుల్ కెన్ చేంజ్ లైక్ దట్. ఒక నిమిషము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు, ఇంకో నిమిషము దురాత్మ చేత నడిపించబడతారు, మాట్లాడతారు, పలుకుతారు. అందుకనే ప్రతి ఆత్మను పరీక్షించి చూడండి ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఏంటండి? వీ హ్యావ్ టు డిసర్న్ ద స్పిరిట్. విత్ వాట్ స్పిరిట్ ఆర్ దే స్పీకింగ్? ఇప్పుడు నేను మంచి మాటలు పలుకుతుండవచ్చు, కానీ సడన్గా నేను ఈ ముఖస్థుతికో లేకపోతే ఫ్లాటరీకో నేను కాంప్రమైజ్ అయ్యి వెంటనే ఏమైనా మాట్లాడచ్చేమో, దేవునికి విరుద్ధమైనది మాట్లాడచ్చేమో, దేవుని ఆత్మకి విరుద్ధమైనది ఆయన వాక్యానికి విరుద్ధమైనది మాట్లాడచ్చు. ఎంత గొప్ప భక్తుడైనా ఏదో ఒకసారి పడుతూనే ఉంటారు. నమ్ముతారండి? లోపాలు లేని వారు ఎవరు లేరు, తప్పులు లేని వారు, బలహీనతలు లేని వారు ఎవరు లేరు. అందుకనే ఈ ముఖస్థుతి అనేది చాలా డేంజరస్. వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి వారు ఎవరో మొత్తంగా మనము తెలుసుకోలేమండి. ఈరోజు చాలా మంది మనుషులు ఎన్నో మాటలు మన గురించి చెప్తూ ఉంటారు, అవునా కదా? బట్ జస్ట్ బికాస్ దే ప్రేజ్ యూ దట్ డజంట్ మీన్ దట్ దే లవ్ యూ. డూ యూ రియలీ అండర్స్టాండ్ ఇట్? చాలా మంది చేస్తారు, ప్రేజ్ చేస్తారు, మెచ్చుకుంటారు, యు ఆర్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ అంటారు, ఐ లవ్ యూ సో మచ్ అంటారు. కానీ నిజంగా అవసరతకు ఉంటారా? ఐ టెల్, మేము తెలుసుకున్నది ఏంటిదంటే, ఎన్నో మాటలు చెప్పేవారు కంటే ఏ మాటలు మాట్లాడకుండా క్రియల రూపంలో వారి ప్రేమను కనపరిచేవారు గొప్పవారు, నిజమైన ప్రేమికులు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది రిలేషన్షిప్స్లో చూస్తుంటాం చూడండి, పెళ్లి కాకముందే సంబంధాలు పెట్టుకుంటారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు. బాయ్ ఫ్రెండ్ అని అంటాడు, నేను ఏమైనా చేస్తాను నీకోసం, మనం పెళ్ళైన తర్వాత ఇక్కడికి వెళ్దాం, ఇది చేస్తాము, నాకు ఇంకేం వద్దు, నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు అని గొప్ప మాటలు పలుకుతూ ఉంటారండి. కానీ వివాహం అవుతుంది అన్నట్టుగానే వివాహం అవుతుంది. అదే వ్యక్తి, ఒక వ్యక్తి ఎంత ప్రేమించాడు, ఎన్ని గొప్ప మాటలు, ఎన్ని గొప్ప కబుర్లు చెప్పాడు, అసలు ఎన్ని మాటలు మాట్లాడాడు ఆయన. అన్ని మాటలు మాట్లాడిన తర్వాత వివాహం అయిన తర్వాత ఆ ఫోన్ తప్ప ఇంకా తన ముఖానే చూడడు. ఇంకా తను వస్తే చీదరించుకుంటాడు, తనని పక్కన పెట్టి అమ్మ నాన్న అంటాడు, వీరంటారు, స్నేహితులు అంటారు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. తనకు అర్థం కాదు, నువ్వు మాట్లాడింది ఏంటి, నువ్వు చేసేదేంటి, అంటే నేను మోసపరచబడ్డానా, am I deceived, నేను నమ్మాను దాన్ని బట్టి నాకు ఇదా ప్రతిఫలము అని చాలా మంది ఇటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారండి. చెప్పాలంటే ఇఫ్ ఐ కెన్ రిలేట్, మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే, దైవజనులు ఈజ్ నాట్ అ మ్యాన్ విత్ వర్డ్స్. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్టార్టింగ్లో చాలా కష్టమయ్యేది నాకు. స్త్రీలకి ఏంటి, ఎప్పుడు భర్త మంచి మాటలు మాట్లాడాలి, మెచ్చుకోవాలి, ప్రేమ చూపించాలి, ప్రేమతో మాట్లాడాలి అనే ఆశ ఉంటుంది. ప్రతి స్త్రీకి ఉందా లేదా చెప్పండి? ఉంటుంది కదా. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ డిజైర్. అదే రీతిగా పెళ్ళైన కొత్తలో ఆయన అసలు మాటలు ఐ లవ్ యూ అని ఇవన్నీ అంతగా చెప్పారండి. కానీ
ప్రతి క్రియలో, ప్రతి కార్యములో ఆయన చూపించే ప్రేమ, గౌరవము నాకు ఎంతగానో కనపడుతూ ఉంటుంది. హీ డస్ నాట్ హ్యావ్ టు సే అ వర్డ్ దట్ హీ లవ్స్ మీ. నన్ను ప్రేమిస్తున్నారని చెప్పక్కర్లేకుండా క్రియల రూపంలో చూపిస్తాను. నాకు అప్పుడు అర్థమైంది, నిజంగా ప్రేమ అనేది క్రియల రూపంలో కనపరుస్తేనే నిజమైన ప్రేమ. మాటలు అనేక మంది చెప్తూ ఉంటారు, ప్రతి నిర్ణయం నన్ను అడిగి ఇది చేయమంటావా, వాట్ డూ యూ థింక్ అని. ఇన్ని చిన్నవేంటి పెద్దవేంటి ప్రతి విషయంలో గౌరవం చూపిస్తూ, ప్రతి డెసిషన్లో నువ్వు చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్దాము. ఎవరేమైనా అడిగినా మొదటగా నా వైఫ్ని అడిగినివ్వండి, నేను లేని పక్షాన కూడా అదే మాట. ఎంత గౌరవం. నాకు ఏమైనా ఇష్టము లేదో అని ఆయన గుర్తించినట్లయితే అది ఎప్పుడు చేయరు. తనకి ఇష్టం లేదు కాబట్టి నేను చెయ్యను అని చెప్తాను. తనకి ఇష్టం లేదు కాబట్టి నేను మాట్లాడను, నేను తనకి ఇష్టం లేదు కాబట్టి స్నేహం కట్ అని అన్నీ తన క్రియల రూపంలో చూపించాను. I believe that is real love after marriage. Before marriage, everybody will say, I love you, I love you. అవునా కదండి? Everybody will say, I love you, I will do anything for you. But don't believe it. నిజంగా అది నమ్మకండి. అందుకే నేను ఎప్పుడు అంటాను ఏంటంటే, దైవ భక్తి కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లయితే మీ జీవితము ఈ లోకంలో పరలోక అనుభూతి. హల్లెలూయా. అందుకనే మాటలు బట్టి, ఫ్లాటరీని బట్టి, మెప్పులు బట్టి, లేకపోతే మీ రూపాన్ని బట్టి మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తున్నారా, రూపం పోతుంది. రూపం ఏదో ఒక రోజు పోతుంది, సౌందర్యం పోతుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అది స్త్రీ ఏమి పురుషులు ఏమండి. ఎప్పుడు కూడా రూపాన్ని చూసి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ రూపాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించారనుకోండి, రూపం పోయిన తర్వాత అదే ప్రేమ ఉండదు. మీ క్యారెక్టర్ని చూసి పెళ్లి చేసుకున్న వారు, మీ ఇంటిగ్రిటీ, మీ నమ్మకత్వాన్ని, మీ యథార్థతను చూసి పెళ్లి చేసుకున్న వారు ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలైనా ప్రేమతోనే ఉంటారు. నిజమైన ప్రేమికులు వారే అని నా దృష్టిలో. దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బైబిల్. యా. సో ఆ రీతి